తమ్ముడికి వాసుకు అప్పగిస్తూ తనని ఇన్వైట్ చేస్తున్నాను. కూడి వచ్చిన అందరికీ, యూట్యూబ్లో వీక్షిస్తున్న వారందరికీ సబ్బాత్ షలోమ్. మనం చదువుకున్న కీర్తనల గ్రంథము 45వ అధ్యాయము 10-11 వచనాలు చదువుకున్న తర్వాత మన మధ్యలో ఉన్న జ్యోతి ప్రార్థన చేస్తుంది. జ్యోతికి మైక్ ఇవ్వండి. 10-11. కుమారి ఆలోచించి చెవియొగ్గుము, నీ స్వజనమును నీ తండ్రిని ఇంటి వారిని మరువుము. ఈ రాజు నీ ఎలోహిం, అతడు నీ సౌందర్యమును కోరినవాడు. ప్రార్థన. స్తోత్రం నాయన, స్తోత్రం స్తోత్రం. భూమిని ఆకాశమును అందున సమస్తాన్ని ఎరిగిన తండ్రి, మీకే స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాను తండ్రి. నాయన ఆశ్చర్యకరుడా, అద్వితీయుడా, మీకు స్తోత్రం చెల్లిస్తున్నాను తండ్రి. నాయన అయ్యా మరి తండ్రి సబ్బాత్ దినాన్ని తండ్రి నాయన మీరు దీవించి ఆశీర్వదించిన విధానం బట్టి మీ స్తోత్రం చెల్లిస్తున్నాను తండ్రి. నాయన పరిశుద్ధుడా మరి తండ్రి నాయన మీకే స్తోత్రం చెల్లిస్తున్నాను తండ్రి. నాయన మరి 6 దినాలు సృష్టించి 7వ దినాన్ని విశ్రమించి పరిశుద్ధపరిచిన విధానం బట్టి మీ స్తోత్రం చెల్లిస్తున్నాను తండ్రి. నాయన అయ్యా మరి తండ్రి మీ బిడ్డను జ్ఞాపకం చేసుకోండి నాయన. మరి తండ్రి సీనుబావను మీ పాదలతో పెడుచున్నాం తండ్రి. నాయన అవును తండ్రి నాయన తనలో మీరుండి మాట్లాడించమని అడుగుచున్నాను తండ్రి. నాయన అయ్యా మరి తను కాదు నాయన మాట్లాడేది తండ్రి. నాయన తనలో మీరుండి మాట్లాడించమని మీ కృప చూపండి నాయన. మీకు స్తోత్రం చెల్లిస్తున్నాను తండ్రి. నాయన మీరే నిలబెట్టుకోనండి నాయన. మీకు స్తోత్రం చెల్లిస్తున్నాను తండ్రి. నాయన అవును తండ్రి నాయన మేము విని నాయన తండ్రి ఆచరణలో పెట్టే బిడ్డలుగా ఉండుటకు మీ సహాయం దయచండి నాయన. అయ్యా మరి తండ్రి నాయన ఇక్కడ విని అక్కడ వదిలిపెట్టకుండా నాయన అయ్యా మీకు మహిమకరంగా నాయన మేము తండ్రి నాయన జీవించుటకు మీ కృప చూపండి నాయన. చెప్పిన వాక్యాన్ని తండ్రి నాయన మీ పాదలు పెడుతున్నాను తండ్రి. నాయన ఇంతవరకు నాయన పాటల ద్వారా నాయన ఆరాధన నాయన నిలబెట్టుకుని నడిపించిన విధానం బట్టి మీ స్తోత్రం చెల్లిస్తున్నాను తండ్రి. నాయన అయ్యా మరి తండ్రి సీనుబావను మీ పాదలతో పెడుతూ అయ్యా మీ బిడ్డ సాక్షిగా నిలబెట్టుకోమని యేసు పరిశుద్ధ నామములో స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. థ్యాంక్ యూ జ్యోతి. సో పరమ తండ్రి ఈ 45వ కీర్తన దేనికి సాదృశ్యం అంటే ఆ పరమ తండ్రి మహారాజు అయినటువంటి ఆ మహోన్నతుడు వరుడైనటువంటి మన యాషువ వధువును సిద్ధపరచుకోవడానికి పరమ తండ్రి యొక్క సంకల్పము. సో మనము పరమ తండ్రి యొక్క ఆధీనంలో మనల్ని మనము సిద్ధపరచుకోవాలి. మనము సౌందర్యవతులముగా సిద్ధపడాలి. అంటే అలంకరణ అంటే స్త్రీలలో ఇప్పుడు నేను నిలబడి అలంకరణ గురించి మాట్లాడాలని సిద్ధపడితే స్త్రీలలో ఎలాంటి ఆలోచన ఉంటుందంటే అహాబురాజు దగ్గరికి ఏలియా ప్రవక్త వచ్చినప్పుడు అహాబురాజు ఏమంటాడు, నా పగవాడా వచ్చితివా. నా కూతుర్లు అయితే ఏమనుకుంటారంటే మా డాడీకి ఎప్పుడు ఇదే ఎప్పటికీ మమ్మల్ని విమర్శిస్తుండడానికి మెసేజ్ తీసుకుంటాడు. కానీ స్త్రీలైనటువంటి మీరు ధన్యులు అని గుర్తించాలి. పురుషులైన మేము అధికారము చెలాయించడానికి గాంభీర్యానికి అలవాటు పడ్డటువంటి మేము ఒకానొక దినమున మీ స్థితికి రావడానికి చాలా కష్టము. కానీ మీరైతే ఈ లోకములోనే మీరు సిద్ధపడుతున్నారు, పరిణితి పొందుతున్నారు. అందును బట్టి పరమ తండ్రిని స్తుతించాలి. కానీ స్త్రీలా ఉన్న మీరు పరమ తండ్రి మమ్మల్ని తక్కువ చూశాడని ఎప్పుడూ అనుకోకూడదు సుమా. పరమ తండ్రికి స్తోత్రం. హల్లెలూయా. సో సౌందర్యము 2 రకాలుగా ఉంటుంది. అంటే బాహ్య సౌందర్యము, ఆంతర్య సౌందర్యము. పరమతండ్రి వాక్యము రాసినప్పుడు మాట్లాడినప్పుడు తన ప్రవక్తలతో మాట్లాడిన మాట ప్రతిదీ అది 2 రకాలుగా పనిచేస్తుంది. అందుకే అది
రెండంచుల ఖడ్గమై ఉన్నది సుమా. ఇప్పుడు పరమ తండ్రి ఆజ్ఞలిచ్చి దొంగతనము చేయకూడదు, వ్యభిచారము చేయకూడదు అంటే ఈ లోకంలో దొంగతనం చేసినా పర్వాలేదు, కానీ పరమ తండ్రి రాజ్యములోనే దొంగతనం చేయకూడదు అని పరమ తండ్రి చెప్పడం లేదు. ఎందుకంటే మనల్ని ఇక్కడ సిద్ధపరుస్తున్నాడు. మరి ఆయన ఎవరు? రాజు. రాజుగా పరమ తండ్రి మనల్ని ఏలడానికి, వధువుగా తన సంఘాన్ని సిద్ధపరచుకోవడానికి ఆయన మనల్ని ప్రత్యేకపరచుకొని ట్రైనింగ్ ఇస్తున్నాడు, మనల్ని ఆ రకంగా సిద్ధపరుస్తున్నాడు. కాబట్టి మనము ఆ రాజు అయినటువంటి ఆ మహనీయునికి, ఆ మహిమగల రాజుకు, ధవలవర్ణుడైనటువంటి ఆ మహోన్నతునికి, రత్నవర్ణుడైనటువంటి ఆ ప్రియునికి మనము రాణిగా మనము సిద్ధపడాల్సినటువంటి అవసరం ఉన్నది. ఆ రాణిగా మనము సిద్ధపడాలంటే శరీరమును ఆత్మను అలంకరించుకోవాల్సినటువంటి అవసరం మనకు ఎంతైనా ఉన్నది అని మనము గ్రహించాలి సుమ. శరీరం యొక్క అలంకరణ నీ యొక్క స్థితిగతులను బట్టి, నీ ఆర్థిక పరిస్థితులను బట్టి, నీ ఇంటి యజమాని యొక్క స్థితిగతులను బట్టి నీకొక పరిమితి ఉంటుంది. కానీ పరలోకమందున్న ఆ పరమ తండ్రి యొక్క మహిమలో ఎవరైతే ఆయన వధువుగా సిద్ధపడతారో, ఎవరైతే ఆ వధువు సంఘముగా నియమించబడతారో వారందరూ కూడా ఒకే రీతిగా, ఒకే విధముగా అలంకరించబడి, ఒకే విధమైనటువంటి వధువుగా వారు స్థిరపరచబడతారు సుమా. వధువు సంఘము అంటే ఈ లోకంలో ఏదో ఒక ప్రత్యేకమైనటువంటి సంఘముగా గుర్తింపు పొందలేదు సుమా. ఇప్పుడు మన YMPM ఒక వధువు సంఘము కాదు, ఒక హెబ్రోను సహవాసం ఒక వధువు సంఘము కాదు, ఇంకా వేరే వేరే సంఘాలు ఒక వధువు సంఘము కాదు. ఈ వధువు సంఘము ఎప్పుడు నిర్ణయించబడుతుందంటే ఎవరైతే ఈ లోకములో వారిని వారు అలంకరించుకొని సిద్ధపడి పరిశుద్ధతను కాపాడుకొని నీతిని స్వతంత్రించుకొని ఆయన మార్గములో ఆయన ఆజ్ఞల మాటున భయభక్తులు కలిగి నిలిచి ఉంటారో వారిని ఆయన 1000 ఏళ్ల పాలనలో ఆ యెరూషలేములోకి తీసుకొని వెళ్ళి ఆ 1000 ఏళ్ల పాలనలో ఆయన నియమించబోతున్నటువంటి ఆ సంఘమే వధువు సంఘము. ఆ సంఘములో చేరినటువంటి ప్రతి వారు సమానముగా వాళ్ళు సౌందర్యవంతులుగా తీర్చిదిద్దబడతారు సుమా. పరమతనికి స్తోత్రం, హల్లెలూయా. సో దానియేలు గ్రంథంలో మనం చూసుకుందాము, 1వ అధ్యాయము. అక్కడ రాజు ఒక ఆజ్ఞ జారీ చేస్తాడు. అక్కడ ప్రభుత్వము ఏలడానికి జ్ఞానవంతులు, యవనస్తులు చాలా తక్కువైపోయారు, చాలా కొదువగా ఉన్నారు. అప్పుడు రాజు ఒక శాసనము జారీ చేస్తాడు. 1వ అధ్యాయము 4 నుంచి. రాజు అష్పెనజు అను తన నపుంసకుల అధిపతిని పిలిపించి అతనికి ఇలాగ ఆజ్ఞాపించెను, ఇజ్రాయేలీయుల రాజవంశములలో ముఖ్యులై లోపం లేని సౌందర్యమును సకల విద్యా ప్రావీణ్యతయు జ్ఞానమును కలిగి తత్వజ్ఞానము తెలిసిన వారై రాజు నగరునందు నిలువదగిన కొందరు బాలులను రప్పించి కల్దీల విద్యను భాషను వారికి నేర్పము. మరియు రాజు తాను భుజించు ఆహారములో నుండి తాను పానము చేయు ద్రాక్షారసములో నుండి అనుదిన భాగము వారికి నియమించి 3 సంవత్సరములు వారిని పోషించి పిమ్మట వారిని తన ఎదుట నిలవబెట్టునట్లు ఆజ్ఞ ఇచ్చెను. చాలమ్మా. సో ఇక్కడ ఏమందంటే రాజు తన వద్ద ఉన్నటువంటి నపుంసకుల అధిపతిని పిలిపించి, మీ ఈ దేశంలో ఉన్నటువంటి కొంతమంది యవనస్తులను నీవు ప్రత్యేకపరచుకొని తీసుకొని రా అంటే, వాళ్ళు ఏ విధంగా ఉండాలంటే భౌతికంగా సౌందర్యవంతులు, దృఢత్వము కలిగినటువంటి వాళ్ళు ఉండాలి. అలాగే లోపము లేకుండా సౌందర్యవంతులైనటువంటి వారిని ఏర్పరచుకోవాలి. అలాగే వాళ్ళు ఇంకో క్వాలిటీ ఏముండాలంటే విద్యా ప్రావీణ్యము, జ్ఞానము కలిగినటువంటి వారు ఉండాలి. 3వదిగా తత్వశాస్త్రము తెలిసిన వారు. మొట్టమొదటిది ఏంది? లోపము లేని సౌందర్యము కలిగిన వారు. వితౌట్
బ్లామిష్ ఆఫ్ గుడ్ అపియరెన్స్. రెండవది విద్యా ప్రావీణ్యతయు జ్ఞానము కలిగిన వారు, స్కిల్ఫుల్ ఇన్ ఆల్ విజ్డమ్ ఎండోడ్ విత్ నాలెడ్జ్. మూడవది తత్వశాస్త్రము తెలిసిన వారు, అండర్స్టాండింగ్, హియరింగ్ అండ్ కాంపనెంట్. సో ఈ 3 క్వాలిటీస్ కలిగిన ఒక మంచి యవనస్తులను ట్రైనింగ్ ఇవ్వడానికి, వారిని 3 సంవత్సరాలు వారిని పోషించడానికి సిద్ధము చేసి వారికి నాకైతే ఏ ఆహారం అయితే సిద్ధపరుస్తారో అట్టి ఆహారము వారికిచ్చి వారిని పోషించాలని ఆజ్ఞ జారీ చేస్తాడు. సో ఆ నపుంసల అధిపతి నియమించినటువంటి ఆ యవనస్తులలో ఈ దానియేలు, షద్రకు, మెషగు, అబేద్నెగోలు 4 ఉంటారు. అయితే వారు రాజు ఇచ్చినటువంటి ఆజ్ఞను మన్నించకుండా ఆ నపుంసల అధికారి దగ్గరికి వచ్చి ఒక మనవి చేస్తారు. ఏమిటి అంటే, రాజు యొక్క ఆజ్ఞను మేము శిరసా వహిస్తాము, కానీ రాజు నియమించినటువంటి భోజనము మాత్రము మాకు సడలింపు ఇవ్వాలి. ఎందుకంటే మాకు రాజు భోజనము కాకుండా శాకాహారము నీళ్ళు ఇస్తే చాలు. ఎందుకు వాళ్ళు శాకాహారం కోరుకున్నారు అంటే, ఇదే మొదటి అధ్యాయం 9వ వచనంలో, ఎలోహిం నపుంసకుల అధిపతి దృష్టికి దానియేలునకు కృపా కటాక్షమునందని అనుగ్రహించెను గనుక నపుంసకుల అధిపతి దానియేలుతో ఇట్లనెను, మీకు అన్నపానములను నియమించిన రాజగు నా యజమానునికి నేను భయపడుచున్నాను. మీ ఈడు బాలుర ముఖముల కంటే మీ ముఖములు కృషించినట్లు ఆయనకు కనబడనేలా. అట్లయితే మీరు రాజు చేత నాకు ప్రాణాపాయము కలుగజేతురు. 12వ వచనం, భోజనమునకు శాఖ ధాన్యాదులను పానమునకు నీళ్లును నీ దాసులమగు మాకిప్పించి దయచేసి 10 దినముల వరకు మమ్మను పరీక్షింపుము. పిమ్మట మా ముఖములను రాజు నియమించిన భోజనము భుజించు బాలుర ముఖములను చూచి నీకు తోచినట్టుగా నీ దాసులమైన మా ఎడల జరిగింపుము. చాలా. సో ఇక్కడ దానియేలు గారు ఆడ విన్నవించుకుంటున్నాడు నపుంసకుల అధిపతికి, అయ్యా మీరు నాకు శాకాహారాలు పెట్టి ఖాళీ నీళ్ళు ఇస్తే చాలు, మేము రాజు యొక్క ఆజ్ఞ ప్రకారము మేము పరిణితి పొందుతాము అని మనవి చేసినప్పుడు, రాజు మీకు ఈ విధంగా ఇస్తే ఒకవేళ మీరు పరిణితి పొందకుంటే రాజు యొద్ద నేను శిక్షణకు పాత్రుడని అవుతాను అని అన్నప్పుడు దానియేలు గారు, అయ్యా మీరు మాలో పరీక్షించడానికి ఒక 10 రోజుల సమయం మాత్రం తీసుకోండి. ఈ 10 రోజుల్లో మాకు శాకాహారం చేత మమ్మల్ని భోజనం పెట్టి మమ్మల్ని పరీక్షించండి. ఈ 10 రోజుల్లో కనుక మేము రాజు యొక్క భోజనం చేసిన వారి కంటే మేము తక్కువగా ఉన్నట్టయితే మా మనవిని తిరస్కరించి రాజు యొక్క భోజనం మాకు పెట్టండి అని పెట్టినప్పుడు వాళ్ళు ఆ నపుంసకుల అధిపతి ఒప్పుకోవడం జరుగుతుంది. ఈ సమయంలో అసలు దానియేలు, షద్రకు, మెషగు, అబేద్నెగోలు వాళ్ళు ఓన్లీ శాకాహారులేనా? దేనిని బట్టి వాళ్ళు శాకాహారాన్ని పొందుకున్నారంటే, రాజు యొద్ద ఉన్నటువంటి ఆహారము అపవిత్రమైనటువంటిదని వారు గుర్తెరిగి పరమ తండ్రి యొక్క ఆజ్ఞకు లోబడి ఆ మాంసాహారాన్ని తినడానికి వారికి ఇష్టము కలిగినప్పటికీ వారి యొక్క ఇష్టాన్ని చంపుకొని వారి పవిత్రతను కాపాడుకోవడం కోసము వారు శాకాహారాన్ని ఎంచుకోవడం జరిగింది. పరమ తండ్రి యొక్క ఆజ్ఞను మన్నించడాన్ని బట్టి ఆ 10 రోజుల్లో చూసి మళ్ళీ పరీక్షించినప్పుడు ఆ రాజు యొక్క భోజనము చేసినటువంటి యవనస్తుల కన్నా ఈ 4 యొక్క సౌందర్యము ప్రకాశమానముగా, మళ్ళీ వారి యొక్క ముఖములో కళ కాంతివంతముగా వెలుగుతూ వచ్చింది. దేనిని బట్టి ఇది వచ్చింది అంటే, వారు పరమ తండ్రి యొక్క మాటను మీద ఉన్నటువంటి భయభక్తులను బట్టి, పరమ తండ్రి మీద ఉన్నటువంటి ఆజ్ఞల మీద ఉన్నటువంటి వారి యొక్క పరిశుద్ధతను బట్టి వారు ఆ విధముగా ప్రయోజకులుగా కాంతివంతముగా వెలిగిపోతూ వస్తున్నటువంటి విధానం జరిగింది. కానీ ఈనాడు మన యవనస్తులు
ఈనాడు చాలామంది దేనికి భయపడుతుంది, దేనికి ప్రియారిటీ ఇస్తున్నారంటే ఇంటి భోజనం వదిలిపెట్టి బయట భోజనానికి అలవాటు పడుతున్నారు. వారికి తెలియదా అది అపవిత్రమైనదని, అది దేనికి పెడతారో, అది మటన్ బిర్యానీ చికెన్ బిర్యానీ అనగానే హ్యాపీగా రంగులేసి అలంకరించి తీసుకొని రాగానే ఇది చాలా మధురంగా ఉంది అని తింటూ ఉంటారు. కానీ అది మేక మాంసమో అని, అది గొర్రె మాంసమో బర్రె మాంసమో కుక్క మాంసం ఇచ్చినా కూడా వాళ్ళు సంతోషంగా తింటూ ఉన్నారు. కానీ ఆ గొర్రెనైనా మేకనైనా అది దేనికి కోస్తున్నారు, అది దేనికి అర్పిస్తున్నారు. సపోజ్ ఇప్పుడు కూరగాయల భోజనం అయినా కూడా ఆ కూరగాయలలో కొబ్బరి వేస్తారు. ఆ కొబ్బరి ఎక్కడి నుంచి వస్తుంది? ఆ కొబ్బరికాయలు టెంపుల్లో కొట్టినటువంటి కాయలు, అక్కడ ఉన్నటువంటి పంతులు ఒక ముక్క, వాళ్ళు ఒక ముక్క తీసుకెళ్తారు. ఆ ముక్కలను ఈ పంతులు అమ్ముకోవడం 5 రూపాయలకో 3 రూపాయలకో ఒకటి అమ్మినప్పుడు ఈ హోటల్ వాళ్ళు తీసుకొచ్చి దాని చేత సిద్ధపరిచి పచ్చళ్ళు కూరలు ఇవన్నీ చేస్తున్నారు. అది మనం గుర్తెరగక దానిని భుజించి మనకు మనమే అపవిత్రులమై పరమతన్ని యొక్క సౌందర్యాన్ని కోల్పోతున్నామని గ్రహించాలి సుమా. మాంసాహారము తింటే సౌందర్యము పోతుందని కాదు సుమా, కానీ పరమతండ్రి ఆజ్ఞను మన్నిస్తే మనము సౌందర్యవంతులముగా ఎదుగుతామని గుర్తెరగాలి. లోకము మలినమైనది, లోకము అపవాది ఆధీనంలో ఉన్నది, లోకము అపవిత్రమై ఉన్నదని గుర్తెరిగి గజ వణుకుతూ బయట ఫుడ్ తినడానికి మనము జనుకుతూ ఉంటేనే మనల్ని మనము సౌందర్యవంతులముగా వధువుగా మనము సిద్ధపడడానికి ఆస్కారం ఉంటుందని మనం గ్రహించాలి. పరమతానికి స్తోత్రం. హోషేయ గ్రంథము 14వ అధ్యాయము 6 నుంచి చదవండి, 6 నుంచి 9 వరకు. అతని కొమ్మలు విశాలముగా పెరుగును, ఒలీవ చెట్టునకు కలిగినంత సౌందర్యము అతనికి కలుగును. ఒలీవ చెట్టునకు కలిగినంత సౌందర్యము అతనికి కలుగును. లెబానోనుకున్నంత సువాసన అతని కుండును. అతని నీడ యందు నివసించువారు మరలి వత్తురు. ధాన్యము వలె వారు తిరిగి మొలుతురు. ద్రాక్ష చెట్టు వలె వారు వికసింతురు. ద్రాక్ష చెట్టు వలె వాళ్ళు వికసింతురు. లెబానోను ద్రాక్షరసము వాసన వలె వారు పరిమళింతురు. ఎఫ్రాయిము బొమ్మలతో నాకిక నిమిత్తమేమి? నేనే ఆలకించుచున్నాను, నేనే ఎఫ్రాయిమును గూర్చి విచారణ చేయుచున్నాను. నేను చిగురు పెట్టు సరళ వృక్షము వంటి వాడను. నేను చిగురు పెట్టు సరళ వృక్షము వంటి వాడను. పరమతానికి స్తోత్రం. హల్లెలూయా. తామర పుష్పము పెరుగునట్లు అభివృద్ధి పొందును. తామర పుష్పం ఎక్కడ పెరుగుతుంది? బురదలో పెరుగుతుంది సుమా. అది బురదలో పెరిగినప్పటికీ తనను తాను ఆ బురదలో నుంచి పవిత్రపరచుకుంటూ తాను బురదల నుంచి బయటకు వచ్చిన తర్వాత అందముగా వికసిస్తూ విస్తారముగా అది వికసించడం జరుగుతుంది. ఆ విధముగా మనము ఈ పాపపు లోకములో ఉన్నటువంటి మనము ఈ పాపము నుంచి విడిపించబడాలంటే, ఈ పరిశుద్ధతను మనము స్వతంత్రించుకోవాలంటే, ఈ పాప లోకములో మనము జాగ్రత్తగా ఉండాల్సినటువంటి అవసరము ఎంతైనా ఉందని మనము గ్రహించినప్పుడే ఈ పరిశుద్ధతను, ఈ పవిత్రతను, ఈ పరమతండ్రి యొక్క చిత్తాన్ని జరిగించడానికి, ఆ పరమతండ్రి యొక్క ఆజ్ఞలను మన్నించడానికి మనకు అనుకూలమవుతుంది. కానీ ఈ అపవిత్రతను విడిచిపెట్టకుండా పవిత్రతను పొందుకోవాలంటే అది ఎంత మాత్రము సాధ్యము కాదు అని మనము గుర్తించినప్పుడు ఆ వధువు సంఘముగా మనము సిద్ధపడడానికి ఆ క్వాలిటీస్ను మనము కలిగి ఉన్నప్పుడే ఆ పరమతండ్రి మనల్ని స్వీకరిస్తాడనేటువంటి విషయం మనందరము గ్రహించాలి. ఒలీవ చెట్టు అంత సౌందర్యము. ఒలీవ చెట్టును ఎవరైనా చూసే, ఒలీవ చెట్టు చూడడానికి అందవికారంగా ఉంటుంది, కానీ ఒలీవ చెట్టులో ఉన్నటువంటి మాధుర్యము, అది ఇచ్చేటువంటి ఔషధము, ఆ నూనెలో ఉన్నటువంటి ఔషధ గుణాలు, ఆరోగ్యము ఎంత విస్తారముగా ఉంటుందో కొన్ని మాటలు మనము చూసుకుందాము. సో ఆరోగ్య విషయాలలో మనం కొన్ని విషయాలు మనం చూసుకుందాము.
ఆకుకూరలు ఉడికించే నీళ్ళలో కొద్దిగా ఆలివ్ నూనె లేదా నిమ్మరసం వేస్తే పోషక విలువలు పోకుండా తగ్గకుండా ఉంటాయి. రెండవది, జుట్టు పొడిబారకుండా ఉండాలంటే కొబ్బరి నూనె, ఆలివ్ నూనె, ఆముదాల నూనెను సమపాలలో తీసుకొని బాగా కలిపి తలస్నానం చేయడానికి 1 గంట ముందు తలకు బాగా పట్టించి తర్వాత తలస్నానం చేసి మారిన చేతులకు కొద్దిగా ఆలివ్ నూనె రాసి మర్దన చేస్తే ఆ తల వెంట్రుకలు వికసిస్తూ ఉంటాయి. అలాగే 4 చుక్కల అల్లరసముతో కొద్దిగా ఆలివ్ నూనె చేర్చి జుట్టు కుదుళ్లకు పట్టించాలి. గంట తర్వాత తలస్నానం చేయాలి. కుదుళ్ళు దృఢమవుతాయి. అలాగే మరీ ముఖ్యమైనదిగా ఆలివ్ నూనె వృద్ధుల్లో హార్ట్ స్ట్రోక్ రిస్క్ను సగానికి సగము తగ్గిస్తుందని శాస్త్రవేత్తలు కనుగొన్నారు. సో ఇది ఫ్రెంచ్ దేశంలోనైతే ఇది 65 సంవత్సరాల వయసులో ఉన్నటువంటి ఒక 8,000 మందిని వాళ్ళు పరీక్షించినప్పుడు ఈ ఆలివ్ నూనె చేత వాళ్ళని పోషించినప్పుడు 45% పర్సన్స్ హార్ట్ అటాక్ నుంచి తగ్గించబడి వాళ్ళు ఆరోగ్యవంతులుగా ఉన్నారని శాస్త్రవేత్తలు చెప్పారు. అలాగే ఆరోగ్యం యొక్క పరిరక్షణకు చర్మాన్ని మృదువుగా ఉంచడంలో ఆలివ్ నూనెది ప్రత్యేక స్థానము. నూనెతో చర్మాన్ని మసాజ్ చేసి 15 నిమిషాల తర్వాత స్నానము చేస్తే చర్మం మృదువుగాను కాంతిగాను మారుతుంది. చర్మంపై పుండ్లు, గాయాల కారణంగా ఏర్పడిన మచ్చలను పోగొట్టి చర్మము సహజ రంగుతో నిగారింపుగా ఉండేలా చేస్తుంది. అలాగే స్నానపు నీటిలో 4-5 చుక్కలు ఆలివ్ నూనెను వేసుకుంటారు వీరు. ఇక కొద్ది ఆలివ్ నూనెను రాసుకొని ఆ తర్వాత పంచదారతో రుద్దుకుంటే ముడతలు దరిచేరవని శాస్త్రవేత్తలు కనుగొన్నారు. ఆలివ్ నూనెలో 4 రకాలు ఉంటాయి. అందులో ఎక్స్ట్రా వర్జిన్ ఆలివ్ అనేటువంటి ఆయిల్ మాత్రమే మంచిది అని శాస్త్రజ్ఞులు సలహా ఇచ్చారు. ఈ విధముగా మన యొక్క ప్రవర్తన, మన యొక్క అలంకరణ, శరీరముతో యొక్క అలంకరణతే కాకుండా ఆత్మను కూడా మనం అలంకరించుకొని పరమతండ్రికి మనం ఇష్టంగా సిద్ధపడినప్పుడు ఆ సర్వోన్నతుని యొక్క మహిమలో మనము చేరుతామనే నమ్మకంతో మనము జీవించాలి. అయితే ఏ విధంగా మనము సిద్ధపడాలి అంటే ఇదే హోషేయ గ్రంథం 14వ అధ్యాయము 2-3 వచనాలు. మాటలు సిద్ధపరచుకొని యెహోవా యుద్ధకు తిరుగుడి. మీరు ఆయనతో చెప్పవలసినది ఏమనగా మా పాపములన్నిటినీ పరిహరించుము. ఎడ్లకు బదులుగా మీకు మా పెదవులను అర్పించుచున్నాము. నీవు అంగీకరింపదగినవి అవే మాకున్నవి. అశరీరుల చేత నీవు అంగీకరింపదగనివి అశరీరుల చేత రక్షణ నొందగోరము. మేమికను గుర్రములను ఎక్కము. మీరే మాకు ఎలోహిమని మేమిక మీదట మా చేతి పనితో చెప్పము. మా చేతి పనితో చెప్పము అంటే ఏంటి? ఇక్కడ ఏమర్థమైంది అంటే మేము చేతులతో చేసుకున్నటువంటి బొమ్మలను దేవుళ్ళుగా, దేవతలుగా పెట్టుకొని వాటిని పూజించి మిమ్మల్ని మర్చిపోయి వాళ్ళే దేవుళ్ళని, వాళ్ళే మా సృష్టికర్త అని నమ్ముచు ఈనాళ్ళు మేము పాపం చేశామయ్యా, ఇప్పటికైనా మేము తెలుసుకున్నాము తండ్రి, మేము పాపము విడిచిపెట్టి ఇంతవరకు మేము చేసినటువంటి దుర్మార్గతను విడిచిపెట్టి ఇంతవరకు మేము చేసినటువంటి పాపమును విడిచిపెట్టి మా చేతులతో చేసుకున్నటువంటి బొమ్మలను మొక్కకుండా మిమ్మల్ని మాత్రమే మేము మొక్కాలని నిర్ణయించుకున్నాము తండ్రి. ఇక నుంచి మేము అలా చేయనట్లు మీరు మా పక్షమున ఉండి మమ్మల్ని నడిపించు అని మనము ప్రార్థన చేస్తూ ఉండాలి. ఈనాడు మనము విగ్రహము అంటే ఏదో బొమ్మను పెట్టుకొని పూజించడమే కాదు సుమా, ఆ పరమతండ్రి యొక్క వాక్యానికన్నా ఎక్కువగా
ఆ పరమతండ్రి యొక్క మాట కన్నా ఎక్కువగా, పరమతండ్రి యొక్క ఆజ్ఞకు ఏదైనా ఎక్కువగా, అది భార్యనే కానీ, భర్తనే కానీ, పిల్లలే కానీ, మనం వాడుతున్న సెల్లే కానీ, మన ఆస్తులే కానీ, మన ఇల్లే కానీ, ఏదైనా కూడా ఎక్కువగా నీవు దాని మీద మనసు పెడుతున్నావంటే అది నీకు విగ్రహమై నీకు పాపము తీసుకువచ్చి నేను మరణములోకి నడిపిస్తుంది అని మనం గుర్తించినప్పుడే మనము నిజమైనటువంటి అలంకరణ మనము పొందుకోవడానికి మనము దారులు సరళం చేసుకుంటాము సుమా. పరమతనికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. సో అలాగే యెహెజ్కేలు గ్రంథము 16వ అధ్యాయము 8 నుంచి 14 వరకు. మరియు నేను నీ యొద్దకు వచ్చి నిన్ను చూడగా ఇష్టము పుట్టించు ప్రాయము నీకు వచ్చి ఉండెను గనుక నీకు అవమానము కలగకుండా నిన్ను 8 నుంచి చదవము. మరియు నేను నీ యొద్దకు వచ్చి నిన్ను చూడగా ఇష్టము పుట్టించు ప్రాయము నీకు వచ్చి ఉండెను గనుక నీకు అవమానము కలగకుండా నిన్ను పెళ్లి చేసుకొని నీతో నిబంధన చేసుకొనగా, నిన్ను పెళ్లి చేసుకొని నీతో నిబంధన చేసుకొనగా నీవు నా దాసుడవైతివి, నీవు నా దానవైతివి. ఇదే ఎలోహిమైన యెహోవాకు, ఇదే ఎలోహిమైన యెహోవాకు. అప్పుడు నేను నీళ్లతో నిన్ను కడిగి నీ మీద ఉన్న రక్తమంతయు తుడిచి నిన్ను నూనెతో అంటి విచిత్రమైన కుట్టు పని చేసిన వస్త్రము నీకు ధరింపచేసి. ఇక్కడ జాగ్రత్తగా వినండి. అలంకరణ అంటే పరమతండ్రి అలంకరించుకోమంటున్నాడా, అలంకరించుకోవడం హేయమా అని చాలా తర్కాలు జరుగుతున్నాయి. కానీ చాలామంది ఎలాంటి అలంకరణ లేకుండా కాళ్ళను చేతులను అన్నిటినీ ఖాళీ ఏ విధంగా సృష్టించబడ్డామో అలాగే మరణం వరకు అలాగే ఉంటూ ఉంటారు. కానీ అలంకరణ అనేది స్త్రీకి అవసరమా లేదా అనేది ఇక్కడ పరమతండ్రి క్లుప్తంగా రాస్తున్నాడు. ఈ అధ్యాయం ఈ యెహెజ్కేలు యొక్క గ్రంథములో ఆ పరమతండ్రి యొక్క రాకడను గురించి వివరించేటువంటి ఈ గ్రంథములో మరి స్పష్టంగా అలంకరణ గురించి పరమతండ్రి ఏ విధంగా తన యొక్క వధువును ఏ విధముగా అలంకరించుకుంటున్నాడో అదేవిధంగా ప్రతి స్త్రీ కూడా అలంకరించబడాలి. అయితే ఆ అలంకరణ దేనికోసం అలంకరించుకోవాలంటే తన యొక్క భర్తను సంతోషపరచడానికి మాత్రమే నీ అలంకరణ ఉండాలి. ఎదురుంటి ఎల్లమ్మనో ముందుంటి మల్లమ్మనో సంతోషపరచడానికి నీ అలంకరణ ఉండకూడదు సుమా. ఈనాడు మనం మ్యారేజ్లో చూస్తున్నట్టయితే జిగేల్ అని మెరుస్తూ ఉంటుంది. ఆ లైట్ల కన్నా వీళ్ళ బట్టలే మెరుస్తుంటాయి. కానీ ఈ మెరుపు పరమతండ్రి మన హృదయంలో కోరుకుంటున్నాడు సుమా. అయితే ఈ మెరుపు వద్దని కాదు, ఈ అలంకరణ ఉండాలి. అయితే ఈ అలంకరణతో పాటు నీవు శరీరాన్ని ఏ విధంగా ప్రేమిస్తూ శరీరాన్ని ఏ విధంగా నీవు అలంకరించుకుంటున్నావో నీ ఆత్మను శుద్ధి చేసుకొని నీవు అలంకరించుకోవాలని, నీవు ఏ విధంగా అలంకరించుకోవాలో నీకు ఈ ఒక పద్ధతిని, ఒక క్రమమును ఆ పరమతండ్రి స్పష్టముగా ఇక్కడ రాయించి పెట్టాడు. మొట్టమొదటిగా నీ యొక్క అలంకరణ ఏ విధంగా ఉండాలంటే మొట్టమొదటిగా తలకు నూనెను అంటుకోవాలి. రెండవది కుట్టు పని చేసిన విచిత్రమైన వస్త్రము ధరించుకోవాలి. విచిత్రమైన వస్త్రం అంటే చాలామందికి అర్థం కాదు. ఈ మధ్యలో ఈ డిజైనింగ్ వర్క్ ఎక్కువైపోయి, ఇప్పుడు మ్యారేజ్ సీజన్స్ వచ్చిందంటే బ్యూటీ పార్లర్లు, డిజైన్ బ్లౌజులు చాలా బిజీ ఉంటాయి. సో అది పరమతండ్రి యొక్క ప్రణాళిక. అంటే వధువు యొక్క సిద్ధపాటు ఆ విధంగా ఉండాలి. సో పరలోకంలో ఉన్నటువంటి ఆ పరమతండ్రి ఆ విధంగా తను సిద్ధపరచుకుంటున్నాడు. ఆ విధంగా నువ్వు సిద్ధపడాలంటే, ఆత్మీయంగా నువ్వు ఎదగాలంటే, శారీరకంగా కూడా నువ్వు సిద్ధపడుతూ ఉన్నప్పుడే దానిలో ఉన్నటువంటి మాధుర్యము, దానిలో ఉన్నటువంటి సంతోషము, దానిలో ఉన్నటువంటి అనుభూతి, దానిలో ఉన్నటువంటి నీ యొక్క ప్రత్యేకత గుర్తించబడుతుంది. కాబట్టి శరీరానుసారంగా నీవు అలంకరించుకొని అదే అలంకరణతో పాటు దానికన్నా మిన్నగా
నీ ఆత్మను శుద్ధి చేసుకొని, నీ ఆత్మను, నీ శరీరమును అలంకరించుకొని పరమతండ్రికి నీ ఒక వధువు సంఘముగా నీవు నిలబడినప్పుడే ఆ సర్వోన్నతుని యొక్క సర్వసృష్టికర్త యొక్క ఆత్మచేత నీవు నడిపించబడి ఆయనకు వధువుగా నీవు సిద్ధపడతావని గ్రహించాలి సుమా. అలాగే చేతులకు కడియములు, బ్రాస్లెట్స్. పురాతన కాలములో ప్రతి స్త్రీ ఇక్కడ కడియం పెట్టుకునేది. రెండవది చెవులకు ముక్కులకు పోగులు, చైన్స్, తలకు కిరీటము, బంగారు వెండితో అలంకరణ. అలాగే బంగారము వెండితో అలంకరించుకోవాలని పరమతండ్రి చెబుతున్నాను. అందుకే బంగారమును వెండిని సృష్టించింది మానవుల కోసమే, కానీ అది దేనికో పారవేయడానికే కాదు. కానీ అలంకరించుకో. నీ అలంకరణ ఆ పరలోకమందున్నటువంటి పరమతండ్రికి ప్రీతికరముగా ఉండాలి. అలాగే లోకములో నీకు ఇచ్చినటువంటి నీ భర్తను సంతోషపరచడానికి మాత్రమే నీ అలంకరణ ఉండాలి. కానీ నీ స్థాయికి మించి, నీ భర్త యొక్క స్థాయికి మించి నీ అలంకరణ ఉండాలనుకుంటే, ఒక సిస్టరు 10 లక్షలు పెట్టి నెక్లెస్ చేయించుకుందని ఇంకో సిస్టర్ వాళ్ళ భర్త దగ్గరికి వచ్చి నాకు 10 లక్షల నెక్లెస్ కావాలంటే అతని స్థాయి లేనప్పుడు అతడు ఇవ్వగలుగుతాడా? లేదు సుమా. కానీ ఆ పోరు భరించలేక ఆ భర్త ఏం చేస్తాడు, సరే అని చెప్పి రోల్డ్ గోల్డ్ తీసుకొచ్చి ఇగో తీసుకొచ్చానని చెప్పిస్తాడు. కానీ ఆ అమాయకురాలు అది నమ్ముతుంది, అది వేసుకుంటుంది. ఆ వేసుకొని పోయి ఆ ఒరిజినల్ 10 లక్షలు పెట్టి కొన్న ఆర్నమెంట్ కన్నా ఇది ఇంకా జిగేల్ మన ఇదే ఎక్కువ మెరుస్తుంది, ఇదే అంత ఆకర్షణగా ఉంటుంది, ఈ డిజైనే బాగా ఉంటుంది. ఆ ఒరిజినల్ మరుగైపోతుంది, ఇది హైలైట్ అయిపోతుంది. కానీ మన అలంకరణ మనకు ఇక్కడ పరిమితముగా ఉంటుంది. మన స్థాయిని బట్టి, మన ఆర్థిక స్థితిగతులను బట్టి, మన యొక్క కుటుంబం యొక్క పోషణ స్థితిగతులను బట్టి మన అలంకరణ ఉంటుంది. కానీ పరలోకమందున్నటువంటి మన ఎలోహిం యొక్క అలంకరణ, ఆయన దృష్టిలో ప్రతి ఒక్క పరిశుద్ధులు ఆ ఒకే రకమైనటువంటి అలంకరణతో ఆ పరమతాన్ని మనల్ని సిద్ధపరచబోతున్నాడు. అందును బట్టి పరమతాన్ని మనం స్తుతించుకుందాము. పరమతానికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఏ భేదము లేని ఆ పరమతండ్రి, బీదలు ధనికులు అనేటువంటి వారి లోకములే, కానీ ఆయన రాజ్యములో బీదలని, ధనవంతులని, పేదవాళ్ళని, బలహీనులని, నల్లవాళ్ళని, తెల్లవాళ్ళని, పొట్టివాళ్ళని, పొడుగువారని ఏ భేదము లేకుండా ఒకే రకమైనటువంటి విధముగా ఆయన తన యొక్క వధువును అలంకరించుకోబోతున్నాడు సుమా. ఇంకా ఏ విధంగా అలంకరించుకోబోతున్నాడంటే, నిజంగా పరమ తండ్రి యొక్క ప్రణాళిక ఆయన యొక్క వధువును ఎంత అందంగా తీర్చిదిద్దాలని ఆయన కోరుకుంటున్నాడంటే, మనం చదివిన కీర్తన గ్రంథము 45వ అధ్యాయం 16వ వచనం. నీ పితరులకు ప్రతిగా నీకు కుమారులుందురు, భూమి అందంతటా నీవు వారిని అధికారులుగా నియమించెదవు. 45:16 అమ్మ. ఒక్క నిమిషం. సారీ, 13 నుంచి చదవమ్మా. అంతఃపురంలో నుండు రాజకుమార్తె కేవలము మహిమ గలది. ఆమె వస్త్రము ఎలాగుంటుందో చూడ. ఆమె వస్త్రము బంగారు బుట్టా పని చేసినది. చూడండి, ఆమె వస్త్రము బంగారు బుట్టా పని చేసి, అంటే వాళ్ళు ధరించేటువంటి చీరలు బంగారముతో అల్లబడిన విచిత్రమైన పనిగల వస్త్రములను ధరించుకొని రాజునొద్దకు ఆమె తీసుకొని రాబడుచున్నది. పరమ తండ్రికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి మనందరము వధువు సంఘములో చేరబడాలంటే, మనందరము ఆయనకిష్టమైనటువంటి ప్రియురాలుగా సిద్ధపడాలంటే,
ఆ మహోన్నతమైనటువంటి ఆ ధవలవర్ణుడైనటువంటి ఆ అతి ప్రియుడైనటువంటి అతి సుందరుడైనటువంటి అతి మనోహరుడైనటువంటి అతి పరిశుద్ధుడైనటువంటి మన ఎలోహిముకు సాటి అయిన సహకారిగా ఆయన యొక్క వధువుగా మనము సిద్ధపడాలంటే చేతులకు ఒడ్డాలము పెట్టుకొని చేతుల ప్రేమ ఎదుటి వారికి సహాయము చేయకుంటే నీ యొక్క శరీరం యొక్క సౌందర్యము వ్యర్థమైపోతుంది సుమా. కన్నులకు రంగులు పెట్టుకొని నీ కంటి చూపుతో నీ దయ చూపించకుంటే నీ యొక్క శారీర యొక్క సౌందర్యము వ్యర్థమైపోతుంది సుమా. నీ పెదవులకు లిప్స్టిక్ పెట్టుకొని నీ పెదవులతో తీయని మధురమైనటువంటి మాటలు నీవు పలకకుండా దూషణకరమైనటువంటి అవహేళనకరమైనటువంటి హేయమైనటువంటి మాటలతో నీవు పలుకుతే నీ శారీర యొక్క సౌందర్యము ఒకానొక దినమున అది పెంటలో పడివేసి నీవు అపవాది చెరలో పడి ఆ అగ్ని గంధకములో నిన్ను నీ శరీరాన్ని నీ ఆత్మను కాల్చబోయేటువంటి సమయానికి నీవు సిద్ధపడుతున్నావా? లేక నీ శరీరం యొక్క సౌందర్యమును అలంకరించుకుంటూ దానితో పాటు నీ ఆత్మను శుద్ధి చేసుకొని నీ కన్నులను శుద్ధి చేసుకొని నీ నాలుకను శుద్ధి చేసుకొని నీ చేతులను శుద్ధి చేసుకొని నీ శరీరాన్ని శుద్ధి చేసుకొని నీ పెదవులను శుద్ధి చేసుకొని నీ చెవులను శుద్ధి చేసుకొని ఆయన రాకడకు వధువు సంగముగా ప్రియురాలుగా అలంకరించుకొని ఇట్టి వస్త్రముల చేత ఇట్టి ఆభరణముల చేత ఇట్టి ఆరోగ్యము చేత ఇట్టి భోజనము చేత నిన్ను నీవు అలంకరించుకొని నీవు సిద్ధపడి ఆయన రాకడ కోసము దివిటీలు వెలిగించి ఎదురు చూస్తున్నావా? అప్పుడే మన యొక్క విశ్వాస యాత్రకు సజీవమైనటువంటి బహుమానము మనం పొందుకుంటాము. విశ్వాసి యొక్క జీవితము ఒక రైలు ట్రాక్ లాంటిది. సపోజ్ మనము సికింద్రాబాద్లో రైలు ఎక్కాము. సో మనం సికింద్రాబాద్లోకి బెంగళూరు వెళ్ళాలి. సో సికింద్రాబాద్ ఎక్కిన ఆ ట్రైను బెంగళూరు అలాగే ఇంకో లైన్ ఉంటుంది, ఇంకోటి చెన్నైకి వెళ్తుంది. ఆ సికింద్రాబాద్ చెన్నైకి బెంగళూరుకి వెళ్ళేటువంటి దారి కొంత దూరం ఒకే రకంగా ఒకే ట్రాక్లో ఉంటుంది. కొంత దూరం వెళ్ళిన తర్వాత ఈ రైలు లెఫ్ట్కి వెళ్తేనేమో బెంగళూరు వెళ్తుంది, రైట్కి వెళ్తే చెన్నై వెళ్తుంది. అయితే లెఫ్ట్కి వెళ్ళాల్సినటువంటి ట్రైను రైట్కి వెళ్తే మళ్ళీ మనము నడక దారిలోనో బండిలోనో మళ్ళీ మనం రిటర్న్ చేసుకోవడానికి అవకాశం ఎంత మాత్రమో ఉండదు. అది మళ్ళీ చెన్నై వెళ్ళిన తర్వాత మళ్ళీ రిటర్న్ వస్తేనే కానీ అది బెంగళూరు చేరలేదు. కాబట్టి మన యొక్క విశ్వాసం యొక్క జీవితం కూడా అలాగే అని మనము గ్రహించి మనము తప్పిపోతే, మనం ఒకసారి మార్గము తప్పితే, ఒకసారి మనం పరమతని విసర్జిస్తే, ఒకసారి మనం పాపములో ప్రవేశిస్తే, ఒకసారి మనం పాపానికి బానిసలమైతే మళ్ళీ పరిశుద్ధతను పొందుకోవడానికి అసంభవము అని గుర్తించుకొని భయభక్తులు కలిగి పరిశుద్ధమైనటువంటి సన్నిధిలో పరిశుద్ధముగా పరమతన్ని యొక్క చిత్తానికి సిద్ధపడి ఆయన యొక్క రాకడకు నిన్ను నీవు అలంకరించుకొని నీ శరీరముతో పాటు నీ ఆత్మను అలంకరించుకొని నీ శరీరముతో పాటు నీ ఆత్మను శుద్ధి చేసుకొని నీ శరీరముతో పాటు నీ ఆత్మను ఆయన రక్తము చేత కడుగుకొని నీ శరీరముతో పాటు నీ యొక్క ఆత్మకు వస్త్రములు ధరించుకొని సిద్ధపడి నూనె నింపుకొని వెలుగుచున్నటువంటి ఆ దివిటీను చేత పట్టుకొని ఆయన రాకడ కోసము వెలుగైనటువంటి ఆ మహోన్నతుని కరుణామూర్తిని పరిశుద్ధ సర్వశక్తివంతుని జీవము గల ఎలోహిమును మహోన్నతమైన మహారాజును ఎదుర్కోవడానికి నీవు రాణిగా నీవు సిద్ధపడినప్పుడే ఆ రాజుకు సాటిగా నీవు రాణి యొక్క కుర్చీలో నువ్వు కూర్చోవడానికి నీకు అవకాశము దక్కుతుంది, నీకు ధన్యత దక్కుతుంది. ఆ రాజుతో పాటు యుగయుగములు నీవు కూడా ఏలేటువంటి భాగ్యము, అట్టి ధన్యత, అట్టి భాగ్యము, అట్టి మహోన్నతమైనటువంటి ఆ స్థితి నీకు దక్కుతుంది సుమా.
రాజు చనిపోతే ఆ రాజ్యంలో ఎవరు రారు, రాజుండగా రాణి చనిపోతే రాజ్యమంతా వస్తారు సుమా. విలువ ఎక్కడి నుంచి వచ్చింది? రాజును బట్టా రాణిని బట్టా? రాజును బట్టి రాణికి విలువిస్తున్నారు. అలాగే ఆ పరమతండ్రిని బట్టి మనకు విలువ దక్కుతుంది, ఆ పరమతండ్రిని బట్టి మనకు ధన్యత వస్తుంది, ఆ పరమతండ్రిని బట్టే మనకు ఆధిక్యత వస్తుంది, ఆ పరమతండ్రిని బట్టే మనకు ఐశ్వర్యం వస్తుంది, ఆ పరమతండ్రిని బట్టే మనకు అందం వస్తుంది, ఆ పరమతండ్రిని బట్టే మనము అలంకరించుకునేటువంటి విధముగా ఆ పరమతండ్రి కోసమే మనము బతుకుతూ, ఆయన కోసమే జీవిస్తూ, ఆయన కోసమే మన జీవితాన్ని గడిపినప్పుడు ఆయన యొక్క రాజ్యములో సదాకాలము ఆయన ఎడమ పక్కన ఆయనతో పాటు సహభాగము కుర్చీ వేసి కూర్చుండబెట్టేటువంటి ధన్యత ఆయన వధువు సంఘముగా ఉన్నటువంటి మనకు దక్కుతుందని మనము గ్రహించాలి సుమా. కానీ అది పొందుకోవడము చాలా కష్టము సుమా. ఆ కష్టమును, ఆ నష్టమును, ఆ శ్రమలను, ఆ బాధలను, ఆ వేదనను, ఆ శోధనను సహించి ఓపికతో, శాంతముతో, దీర్ఘశాంతముతో, ప్రేమతో, దయతో, కరుణతో, వాత్సల్యతతో, దయాప్రాప్త హృదయము కలిగి ప్రశాంత వేళలో ఆయనను వెంబడిస్తే ఆయన ఒక గొప్ప ప్రణాళికను మనం స్వతంత్రించుకోబోతాం సుమా. ఆ విధంగా పరమతాన్ని నిన్ను నన్ను నడిపించాలని చెప్పబడినటువంటి వాక్యం పరమతాన్ని మన జీవితాలలో జరిగించాలని, ఆ వధువు సంఘంలో మనందరినీ చేర్చాలని ఆ పరమతాన్ని వాక్యాన్ని దీవించునుగాక. ఆమేన్.